ఆనాడే అనుకున్నా ఒక సభ పెడతా, ఒక మీటింగ్ పెడతా. మా కేటీఆర్ సార్ ఫోన్ చేసినా, అన్నా నువ్వు వస్తే బాగుంటుందని చెప్పిన. ఎందుకంటే నాకు నీకు జర గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ కంప్లీట్ అయిపోతుంది అన్న మన నడమ అని చెప్పి ఇంతమంది వచ్చినందుకు మీరందరూ కూడా నా కడుపు నిండిపోయిందన్న. నాకు మీ అందరు కూడా నా పాదాభినందనం అన్నా. గొంతు పోతుంది జరసేపు. ఈరోజు మన పార్లమెంట్ మీటింగ్లో మన గౌరవ రాజీ లక్ష్మారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్న మన అభ్యర్థి మన లక్ష్మారెడ్డి గారు, అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు మన ముఖ్య అతిథికి వచ్చిన మన యంగ్ డైనమిక్ లీడర్, మన పార్టీ కాబోయే సీఎం, కాబోయే ఫ్యూచర్ సార్ గారు, అదే మాదిరిగా మన స్థానిక మన ఎంపీపీ గారు, మన జెడ్పీటీసీ గారు, మన చైర్మన్లు, మా కౌన్సిలర్లు, మా ఎమ్మెల్సీ రాజు గారు, మన మన ఎంపీటీ డిసిఎంఎస్ వైస్ చైర్మన్ గారు, మా చైర్మన్ రాజు గారు, నా కొడుకు మహేందర్ రెడ్డి గారు, మిగతా పార్టీ ప్రెసిడెంట్లు, మన మేయర్లు, పార్టీ ప్రెసిడెంట్లు, మన కౌన్సిలర్లు, స్థానిక సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రతి ఒక్కరు ఉద్యమకారులు, పత్రికా మిత్రులు, మా అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరూ కూడా పాదాభినందనం అన్నా, పాదాభినందనం అన్నా. నా అదృష్టం అన్నా. నేను మా నాయన ఎన్ని నోవులు వేసుకుంటే నేను పుట్టినన్నా. అక్కడే మీరు అందరూ దొరికిందంటే మామూలు విషయం కాదన్నా, మామూలు విషయం కాదన్నా. ఇంత ఆదరణ, ఇంత అభిమానం దొరికేది ఎవరికి లేదన్నా. అది మీ మల్లన్నకే ఉందన్న అదృష్టం. ఒకటే చెప్తున్నా, మీ అందరు కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏమీ లేదు. మొన్న బీజేపీలో కూడా చూసినా, కాంగ్రెస్లో కూడా చూసినా ఏమీ లేదు. అంతా ఉత్తాసకాలు. అరే దమ్ము ధైర్యం అంతా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ, అంటే కసి మీద ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. ఏదో 5-6 పోతున్నారంటే ఏదో వాళ్ళు లొకలొకలొకలక అనుకుంటున్నారు. వాళ్ళు లొకలొకలేదు, మీకు లేదు. వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు. వాళ్ళకు ఒక క్యాడర్ లేదు, ఒక లీడర్ లేదు, ఒక నాయకులు లేరు. ఎంత బెదిరిస్తుందంటే మనోళ్ళను. మొన్న ఒక ఎంపీపీ ఇంటికి పోయారు, 4 నాయకులు పోయారు. నేను ఘోరంగా ఓడగొట్టే 4 నాయకులు పోయారు. పోయి ఆయన తన 8 గంటలకు కూర్చోరు, పొద్దుగల 1 గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆన్నే చేసారు, లంచ్ ఆన్నే చేసారు. మన చీర్యాల పోతే భోజనం చేసి ఏం చెప్తున్నారు కుడతా, నువ్వు మా పార్టీలోకి వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ హాల్ కూడా కొడతావు. ఇది ఇంకొక చైర్మన్ దానికి పోయి పిలిపించుకున్నారు. నువ్వు మెయిన్ రోడ్ బిల్డింగ్ కట్టావు, నువ్వు వస్తావా రావా? ఉండేనన్నా వీడికి వస్తాను వాళ్ళు ఉండదు. వాళ్ళని పత్రికన్నా వాళ్ళు లేకపోతే మనకు కనిపించారు. ఓలా మీకు వినిపించేటట్టు వచ్చిన ఓ చైర్మన్ దానికి పోయారు, పిలిపించుకున్నారు. నువ్వు పార్టీలోకి వస్తావా, నీ బిల్డింగ్ కూడా కొట్టాలని అడుగుతున్నా. కూర్చోనా ఏం కట్టుకో. ఇట్లా భయపెట్టి భయాందోళన గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనోళ్ళని తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా పోతున్నారు, కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేస్తారు. వాళ్ళ మనిషి పోతున్నాడు, కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు. వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు, లక్ష్మణ దిక్కు, కేటీఆర్ సార్ దిక్కే ఉంటున్నారు. వాళ్ళంతా ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు, అన్నా ఏమనుకోకు, వాళ్ళు నా బిల్డింగ్ కూడా కొడతారు, నా దుర్మార్గులు, నేను పోతున్నా ఏమనుకోకండి, పోయిరా పోన్నాను. ఎందుకంటే పోయినా ఓటు మనకే వేస్తాడు. వాళ్ళు మనసు నింపడం లేదు, అంత బాధ పెడుతున్నారు.